హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ బయో అవైలబిలిటీలో పార్ట్ 2 యూరినరీ ఎక్స్క్రీటరీ స్టడీస్. ఓకే, రిమెంబర్ మనం బయో అవైలబిలిటీ అనే టాపిక్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బాడీలో బ్లడ్లో ఎస్పెషల్లీ అంటే బాడీలో మొత్తం సర్క్యులేట్ అయ్యే బ్లడ్లో ఎంత డ్రగ్ ఉంది మనం తీసుకున్నది మెజర్ చేస్తామన్నమాట. ఆ మెజర్ ఎలా చేస్తాం? ఒకటి అయితే బ్లడ్ శాంపిల్ తీసుకుంటాం, రెండోది యూరిన్ని శాంపిల్ తీసుకుంటాం. సో ఇప్పుడు బ్లడ్ శాంపిల్ది ప్రీవియస్ వీడియోలో అయ్యింది, ఇప్పుడు యూరిన్ శాంపిల్ చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది, ఏంటి? బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ డిటర్మినేషన్ ఆఫ్ బయో అవైలబిలిటీ అంటే మన బ్లడ్లో ఎంత డ్రగ్ ఉంది అనేది ఎలా మెజర్ చేస్తున్నాం? వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యూరినరీ ఆఫ్ డ్రగ్ త్రూ ఎక్స్క్రీటరీ స్టడీస్. యూరినరీ ఎక్స్క్రీటరీ స్టడీస్ చేయాలంటే అట్లీస్ట్ 20% ఆఫ్ అడ్మినిస్టర్డ్ డ్రగ్ షుడ్ బీ ఇన్ అన్చేంజ్డ్ ఫ్రమ్ ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్. అంటే మనం 100 mg తీసుకుంటే అందులో 20 mg అనే డ్రగ్ అన్చేంజ్డ్ ఫామ్లో యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే యూరినరీ ఎక్స్క్రీటరీ స్టడీస్ అనేవి పాసిబిలిటీ చూపిస్తుంది. ద యూరినరీ ఎక్స్క్రీషన్ ఆఫ్ అన్చేంజ్డ్ డ్రగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డ్రగ్. అంటే యూరిన్లో ఎంతైతే అన్చేంజ్డ్ డ్రగ్ ఉంటుందో కాన్సన్ట్రేషన్ అదే ప్లాస్మాలో కూడా ఉంటుందని ఇక్కడ రిలేషన్షిప్ చెప్తుంది అనమాట. ఓకే, నోట్ ఏంటి గుర్తుపెట్టుకోండి, అన్చేంజ్డ్ డ్రగ్ ఇన్ యూరిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బ్లడ్. 20% అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అన్చేంజ్డ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫార్వర్డ్ టు యూరినరీ స్టడీస్. ఓకే, స్టడీ అప్లికేబుల్ ఫర్. సో ఈ స్టడీ వేటికి అప్లికేబుల్ అవుతుంది? అన్ని డ్రగ్స్కి అప్లికేబుల్ అవుతుందా? సి. సో ఏ డ్రగ్స్ కంటే డ్రగ్స్ విచ్ ఎక్స్క్రీట్ యాజ్ అన్చేంజ్డ్ ఇన్ యూరిన్. ఏదైతే డ్రగ్ తీసుకుంటామో అదే ఫామ్లో అన్చేంజ్డ్గా మనకి యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుందో ఆ డ్రగ్స్కి మాత్రమే ప్లాస్మా స్టడీస్ చేస్తాము అండ్ విత్ రెస్పెక్ట్ టు యూరిన్ స్టడీస్ చేస్తాము. సో నార్మల్గా ప్లాస్మా స్టడీ వేటికైనా చేస్తాం, బట్ అన్చేంజ్డ్ డ్రగ్కి మాత్రమే మనం యూరినరీ స్టడీస్ని ఇంక్లూడ్ చేస్తాం. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఏంటి? విచ్ ఆర్ హ్యావింగ్ యూరిన్ యాజ్ సైట్ ఆఫ్ యాక్షన్. ఏ సైట్ ఆఫ్ యాక్షన్? ఎక్స్క్రీషన్కి యూరిన్ని ఒక సైట్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకున్న డ్రగ్స్కి మాత్రమే యూరినరీ స్టడీస్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ డయూరిటిక్స్, థయాజైడ్స్, యాంటీసెప్టిక్స్, నైట్రోఫ్యూరంటాయిన్. ఓకే, సో ప్రొసీజర్. సో దీన్ని ఎలా చేస్తారు? కలెక్ట్ యూరిన్ శాంపిల్స్ at a regular intervals of time span. ఓకే, యూరిన్ని మనం డ్రగ్ ఇచ్చిన తర్వాత కొన్ని సెట్ అయిన రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే దాని హాఫ్ లైఫ్ బట్టి అలా 7 శాంపిల్స్ బయోలాజికల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేస్తామన్నమాట ఇంటర్వెల్స్లో. ఓకే, సో ఈ కలెక్ట్ చేసిన తర్వాత మనం ఆ శాంపిల్కి 3 పారామీటర్స్ మెజర్ చేస్తాం. ఏంటవి? 3 పారామీటర్స్ ఇన్ యూరిన్ ఫర్ సింగిల్ డోస్ స్టడీస్ అనమాట. ఏంటి? dxu/dt మ్యాక్స్. అక్కడ ఎలా అయితే మనం Cmax చూసామో అంటే ద టైమ్ రిక్వైర్డ్, అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే అట్ వాట్ టైమ్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్పాం కదా, ఆర్ అట్ విచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఈజ్ మోర్ అని చెప్పేదాన్ని Cmax అంటాం. అదే దీనికి అప్లికేబుల్ dxu/dt అనమాట. అంటే పీక్ ఆఫ్ ద ప్లాట్ బిట్వీన్ రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్ వర్సెస్ మిడ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ యూరిన్ కలెక్షన్ పీరియడ్. ఓకే, సి ఇది పీక్ ఆఫ్ ద ప్లాట్ అనమాట, ఇది రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్, ఇది టైమ్ ఆఫ్ యూరిన్ కలెక్టెడ్ అనమాట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది టైం. సో దీన్ని dxu/dmax అని అంటాం. ఓకే, dxu/dt/max అంటాం. రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. రిమెంబర్, ఎప్పుడైనా సరే ఇన్ అవర్ జనరల్ లైఫ్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఎంత యాక్టివిటీ చేస్తామో అంత రెస్ట్ కావాలి. అలాగే ఇక్కడ ఎంత అయితే అబ్జార్ప్షన్ జరుగుతుందో అంత ఎక్స్క్రీషన్ కూడా జరుగుతుంది అంతే రేట్లో. సో నెక్స్ట్ TU మ్యాక్స్ అంటే ఏదైతే మనం DXU చెప్పాం కదా అది రావడానికి ఎంత టైం పడుతుంది, ద టైమ్ అట్ విచ్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్క్రీషన్, ఎంత టైంలో ఇది కంప్లీట్గా మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ XU ఇన్ఫినిటీ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ద క్యూములేటివ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఎక్స్క్రీట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద AUC అనమాట. రిమెంబర్, క్యూములేటివ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్. క్యూములేటివ్ అంటే మొత్తం ఓవరాల్గా ఎంత డ్రగ్ అనేది ఎక్స్క్రీట్ అయ్యింది యూరిన్లో. అక్కడ AUC అని చెప్తుంది ఎంత డ్రగ్ అనేది ప్లాస్మాలో ఉంది అని చెప్తుంది ప్లాస్మా స్టడీస్లో AUC. ఇక్కడ XU ఇదేం చెప్తుంది? ఎంత డ్రగ్ అనేది ఎక్స్క్రీట్ అయ్యింది యూరిన్ నుంచి అని చెప్తుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద AUC ఆఫ్ ద ప్లాస్మా లెవెల్ అనమాట. ఓకే, అండ్ సి సిమిలారిటీ సేమ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ 7 బయోలాజికల్ హాఫ్ లైఫ్స్ చూస్తాం సింగిల్ డోస్కి. ఓకే, సో
కంప్లీట్గా రిమెంబర్, ఈ బయలాజికల్ మెజర్మెంట్ ఆఫ్ బయో అవైలబిలిటీ అనే టాపిక్ 10 మార్క్స్ ఆర్ ఎల్స్ 5 మార్క్స్. డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే 5 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సో డెఫినెట్గా దీన్ని ఆన్సర్ చేయండి. అండ్ రిమెంబర్, నెక్స్ట్ వీడియో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ బట్ రెడీ టు వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏవైనా కన్సర్న్స్ ఆర్ కమెంట్స్, ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయమన్నా, అర్థం అవ్వలేదన్నా కమెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.